ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్నటువంటి సెకండ్ టెస్ట్లో ఇండియా మాత్రం పట్టు కోల్పోయింది. సౌత్ ఆఫ్రికా నాలుగో రోజు కూడా తన పట్టును అజయంగా వేయించింది. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో 26 పరుగుల ఓవర్ నైట్తో బరిలో దిగినటువంటి సౌత్ ఆఫ్రికా ఎక్కడ కానీ తడబడలేదు, అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా ఇండియా బౌలర్లు మాత్రం ఉతికి ఆరగొట్టింది. ముఖ్యంగా ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకుంటే ఇండియా బౌలింగ్ ఎంత దరిద్రంగా తయారైందో నాకు అర్థం కాకుండానే తయారైపోయింది. ఒక జడేజా తప్పితే మిగతా వాళ్ళు ఎవరు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అంతేకాకుండా వాళ్ళు రన్స్ అమాంతరం చేస్తుంటే కనీసం మనము కంట్రోల్ చేసే విధానం శాత కాదు. అదే పిచ్ పైన ఇండియా బ్యాట్స్మెన్లు ఆడితే మాత్రము ముప్పు తిప్పలు పట్టి కనీసం రన్ను చేయడానికి కూడా ఆపసోహాలు పడుతున్నారు. ఆ కనీసం ఇది బౌలింగ్ పిచ్ అనుకుంటే కానే కాదు. బౌలింగ్ పిచ్ అయితే సౌత్ ఆఫ్రికా అన్ని రన్స్ ఎలా చేస్తుంది చెప్పండి? కనీసం అది లేకుండా ముఖ్యంగా యశస్వి జైస్వాల్ మరొకసారి జాన్సన్ బౌలింగ్లో ఆడలేక తొందరగానే అవుట్ కావడము, అలాగే మన కేఎల్ రాహుల్ ఆ వచ్చిన స్పిన్ బౌలింగ్కు బాల్ ఎలా వస్తుందో కూడా అర్థం చేసుకోలేక అవుట్ కావడము, ఇండియా పీకలోతు కష్టాల్లో పడ్డవి. ఈ మ్యాచ్లో ఇండియాకు ఒకటే దారి ఉంది. రేపు ఒక్కరోజు కనీసం నిలదొక్కుంటే మ్యాచ్ని డ్రా చేసుకోగలదు. రేపు ఏది జరిగినా కానీ హైలైట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఫోర్త్ ఇన్నింగ్స్లో 500 పైన పరుగులు చేసినటువంటి జట్టు అసలు టెస్టు చరిత్రలోనే లేదు. మరి ఇంత భారీ టార్గెట్ ఇండియా గెలిస్తే మాత్రం ఒక రికార్డే లేదు. ఇండియా ఓడిపోయినా కానీ రికార్డే వస్తుంది. అదేంటంటే సౌత్ ఆఫ్రికా 25 ఏళ్ల తర్వాత ఇండియాను వైట్ వాచ్ చేయబోతుంది. గతంలో 2000 సంవత్సరంలో ఇదే సౌత్ ఆఫ్రికా ఇండియాను వైట్ వాచ్ చేసింది. దీంతో రేపు మ్యాచ్ ఇండియా ఓడిపోతే ఇండియా గడ్డ మీద 2 సార్లు వైట్ వాచ్ చేసినటువంటి ఏకైక టీమ్గా సౌత్ ఆఫ్రికా రికార్డుకి ఎక్కబోతుంది. అలాగే బౌఫ్మా తన రికార్డును అలాగనే పదిలం చేసుకోబోతున్నాడు. ఇప్పటి వరకు తన కెప్టెన్సీలో ఓటమి అనేది తెలియదు కదా. అలాగనే ఇప్పటి వరకు చూస్తే మాత్రం ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 500 పైనే కొట్టిన ఇప్పటి వరకు అయితే ఇండియాతో రెండోసారి ఇది. గతంలో ఆస్ట్రేలియా ఇలా నాగపూర్లో 2004లో చేసేది. ఆ టైంలో 543 పరుగుల టార్గెట్ చేస్తే ఇండియా 342 పరుగుల తేడాతో చెత్తగా ఓటమి చవి చూసింది. ఆ తర్వాత ఇదే 500 పైనే ఉన్న మ్యాచ్. అదే కాకుండా ఇక్కడ ఇప్పటి వరకు చూస్తే మాత్రం ఫోర్త్ ఇన్నింగ్స్లో 500 పైనే ఛేదించిన టీం అయితే లేదు. ఓవరాల్గా ఇప్పటి వరకు అయితే టెస్ట్ చరిత్రలోనే 418 పరుగులు ఛేదించి విజయం సాధించింది రికార్డింగ్ ఉంది. అలాగే ఆసియాలో కూడా 395 పరుగులు మాత్రమే ఉంది. అలాగే ఇండియాలో చూస్తే 387 పరుగులు. ఏది చేసినా మైలురాయే కాబోతుంది. ఇక ఈ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించినటువంటి ఓవర్ నైట్ 26 పరుగుల తేడాతో స్టార్ట్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికా ఓపెనర్లు మాత్రం అద్భుతంగా మరొకసారి రాణించారు. ఇక్కడ మెయిన్ ఈ ఓపెనర్లు ఇద్దరు ఫస్ట్ వికెట్కు 59 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశారు. అందులో రికుల్టన్ అవుట్ అయిన తర్వాత మార్క్రామ్ స్టబ్స్ కలిసి సెకండ్ వికెట్కు 15 పరుగులు చేయగా, మార్క్రామ్ అవుట్ అయిన తర్వాత స్టబ్స్ కెప్టెన్ అయినటువంటి బౌమా వచ్చాడు. బౌమాను 3 పరుగుల వద్ద అద్భుతమైన బౌలింగ్తో వాషింగ్టన్ సుందర్ అవుట్ చేస్తే తర్వాత ఇక్కడ నుంచి అసలు విషయం స్టార్ట్ అయింది. స్టబ్స్ డి జోర్జీ కలిసి అజయంగా 101 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేసి తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించారు. ఇక్కడ డి జోర్జ్ ఈ ఇన్నింగ్స్లో 101 లాంగెస్ట్ 6 కొట్టాడు. అంతేకాకుండా తర్వాత మల్టన్తో కలిసి స్టబ్స్ 82 పరుగులు చేశాడు. డి జోర్జ్ 49 పరుగుల వద్ద అవుట్ అయ్యి త్రుటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. అలాగే స్టబ్స్ కూడా సెంచరీ చేస్తాడనుకున్న మూమెంట్లో 94 పరుగుల వద్ద జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 260కి 5 వికెట్లు కోల్పోయింది. ఆ టైంలో ఆ కెప్టెన్ డిక్లేర్ చేయడంతో ఇండియా 549 పరుగుల టార్గెట్తో బరిలో దిగింది. ఇక్కడైనా కనీసం ఓపెనర్లు నిలదొక్కుని పరువు అయినా కాపాడుతారు అనుకుంటే మాత్రం మరొకసారి మన ఓపెనర్లు మొదటి నుంచే బౌలింగ్ ఆడడానికి ఇబ్బంది పడ్డారు. జాన్సన్ బౌలింగ్లో అయితే మరి జైస్వాల్ ఒక 6-4 అయితే కొట్టాడు, కానీ తర్వాత తేరుకోలేక 20 బంతులు ఎదుర్కొని కేవలం 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత హార్మర్ బౌలింగ్లో మన కేఎల్ రాహుల్ బౌల్డ్ కావడము నిజంగా దురదృష్టకరం అనిపించింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ క్రీజ్లో సాయి సుదర్శన్ 2 పరుగులు, అలాగే నైట్ వాచ్మెన్ అయినటువంటి కుల్దీప్ యాదవ్ 4 పరుగులతో 27 పరుగుల వద్ద ఇండియా ఈరోజు మ్యాచ్ ముగిసింది. ఇప్పటి వరకు మాత్రము ఇండియా ఈ 21వ శతాబ్దంలో 100 పైనే ఓవర్లు ఆడినటువంటిది కేవలం ఒకసారి మాత్రమే. అదే సిడ్నీలో ఆడినటువంటి మ్యాచ్. ఆ సిడ్నీలో ఆడినటువంటి మ్యాచ్ను డ్రాజ్గా చేసుకుంది. మరి రేపు కనీసం 100 ఓవర్లు ఆడుతుందో లేదో డౌట్గానే ఉంది. అంతేకాకుండా
ఈరోజు ఒక విచిత్రం జరిగింది. అదేంటంటే మనకు కరణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత తనకి అవకాశం ఇస్తే తను ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా బ్యాటింగ్ సరిగా ఆడలేదని తను ఇది చేశారు కదా, అందువల్లనే అతనికి మండి ఈరోజు ఒక ట్వీట్ పెట్టాడు ఇండియా పరిస్థితిని బట్టి. అంతేకాకుండా ఇంకొకటి విషయం ఏం జరిగిందంటే ఇక్కడ స్టార్ స్పోర్ట్స్ మన సౌత్ ఆఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్కు వాళ్ళ ప్రమోషన్లో భాగంగా కెప్టెన్ అయినటువంటి కేఎల్ రాహుల్ ఫోటో అయితే ముద్రించలేదు, అక్కడ రోకో ఫోటోను ముద్రించారు వాళ్ళ ప్రమోషన్స్. అంతేకాకుండా ఇక్కడ సౌత్ ఆఫ్రికా టీం నుంచి ఆ కెప్టెన్ అయినటువంటి స్టబ్స్ బహుమాను ముద్రించాడు. అంటే ఇక్కడ కనీసం మన ఇండియా కెప్టెన్ను అవమానించినది ఇది కరెక్టా కాదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.